రైతు బాగుంటేనే మనం బాగుంటాం అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఐ బాల్స్ ఏమైనా కటింగ్ అయినాయా, ఎలా ఉన్నాయన్నది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి యాంటీనా, సెన్సార్ ఆర్గాన్ అంటారు రొయ్యకి. అవి ఏమైనా కటింగ్స్ ఉన్నాయా, అది ఏ కలర్లో ఉన్నది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ కటింగ్ అయింది, ఒకటి కట్ అయిందో 2 కట్ అయినాయా అన్నది మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే బాడీకి దగ్గరలో కట్ అయిందో దూరంగా కట్ అయిందో అన్నది కూడా చూసుకోవాలి. ఇది వచ్చేటప్పుడు ఫోర్త్ పాయింట్. అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి హెప్టోప్యాంక్రియాస్ మనం చూసుకోవాలి. హెప్టోప్యాంక్రియాస్ చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటే బాగున్నట్టు. నెక్స్ట్ మనం చెక్ చేయవలసింది యూరోపోడ్స్ అంటే రొయ్య యొక్క తోకని, టైల్ని మనం యూరోపోడ్స్ అంటాం. అవి ఇంకొకసారి రేడియం గ్రీన్ కలర్లో ఉంటాయి, రెడ్గా ఉంటాయి. ఇంకొకసారి డిఫార్మ్డ్ అంటే అంగవైకల్యంలో కూడా ఉంటాయి. అవి కూడా మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెగ్స్. యానిమల్కి 2 టైప్స్ ఆఫ్ లెగ్స్ ఉంటాయి. ఒకటి వాకింగ్ లెగ్స్, ఇంకొకటి స్విమ్మింగ్ లెగ్స్. ఆ లెగ్స్ ఏమైనా కాళ్ళు ఎరుపులు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే రోస్ట్రమ్ అంటే రొయ్యకి దీని ప్లేస్ని రోస్ట్రమ్ అంటారు. ఈ రోస్ట్రమ్ ఏమైనా అంగవైకల్యం డిఫార్మ్డ్ అంటే అంగవైకల్యం ఏమైనా ఉన్నాయా. ఇంకొకసారి ఇక్కడ రెడ్గా ఉంటుంది, అది ఇబ్బంది ఉండదు, అది మెకానికల్ డ్యామేజ్. అంటే ఒక రొయ్యి తగిలినప్పుడు ఇక్కడ రెడ్గా మారుతూ ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఉండదు, అది మెకానికల్ డ్యామేజ్ వల్ల జరుగుతుంది. అలాగే యానిమల్ యొక్క గట్ అన్నది మెయిన్గా చూసుకోవాలి. ఈ గట్ వచ్చేటప్పటికి ఫుల్గా ఉందా, పార్షియల్ ఫుల్గా ఉందా, ఎంటీగా ఉన్నదా అన్నది చూసుకోవాలి. ఎంటీగా ఉన్నప్పుడు అక్కడ రెడ్గా ఉందా లేదు బ్లాక్గా ఉన్నదన్న అబ్జర్వ్ చేయాలి. అలాగే ఫెకల్ మ్యాటర్, మనం ఇంకోటి అబ్జర్వ్ చేయవలసింది ఫెకల్ మ్యాటర్ ఒకటి. యానిమల్ యొక్క ఫెకల్ మ్యాటర్ ఫీడ్ కలర్లో ఉందా, బ్లాక్గా ఉందా, గ్రీన్గా ఉందా, వైట్గా ఉందా, రెడ్గా ఉన్నదా అన్నది కూడా మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. మెయిన్గా ఈ పాయింట్స్ అన్ని మనం అబ్జర్వ్ చేసుకుని ఒక పేపర్ మీద మనం రాసుకుంటే యానిమల్ యొక్క హెల్త్ స్టేటస్ అన్నది మనకు తెలుస్తుంది. ప్రీవియస్ ఉన్న యావరేజ్ బాడీ వెయిట్ ఎంత, ప్రజెంట్ యావరేజ్ బాడీ వెయిట్ ఎంత, వీక్లీ గ్రోత్ అన్నది కూడా మనం ఒక బుక్లో నోట్ చేయడం వలన మన యొక్క రొయ్య యొక్క హెల్త్ స్టేటస్ కానీ యావరేజ్ బాడీ వెయిట్ కానీ మనకు అన్నది బాగా తెలుస్తుంది. మెయిన్గా ఈ రైతు సోదరులందరూ టెక్నీషియన్ మీద ఆధారపడకుండా మీరు ట్రైన్ నట్ వేసుకున్నప్పుడు మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే మీకు ప్లస్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ. Dr. Grow. Say yes to growth.